వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏమో. దగ్గితే 10 డేస్ అయింది. మా కోడి పొదుగుతుంది. అవి గాలిగుడ్లు పెట్టాయి. గాలిగుడ్లు తయారవ్వవు. అది కోడి తొక్కితే వచ్చిన గుడ్డు అయితేనే పిల్ల చేసిద్ది. అందుకని నేను వేయలేదు. అయితే మాకు ఇంకో 2 పెట్టలున్నాయి. మిగతా అమ్మేసిన క్యాండిడేట్లో ఒక 2 ఉన్నాయి జాతి పెట్టలు. మీకు ఆల్రెడీ పాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. తెల్ల పుంజు, జాతి పుంజు, జాతి పెట్ట తెల్లది ఉండేది. దానికి తీసుకునేటప్పుడే జాతి కొనేటప్పుడే గుడ్లకు కాదు, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, ఇంత పిల్లలు 2 ఉన్నాయి. అవి 2 పెట్టాలని క్లారిటీ వచ్చాకే నేను తీసుకున్నా. అది దాని పిల్లలు ఇప్పుడు గుడ్డుకు వచ్చాయి. ఆ పిల్లలు పెట్టిన గుడ్లు గాలిగుడ్లు కాదు, అవి పుంజు తొక్కిన పిల్లలే. అందుకని చెప్పని ఉంచాను. వాటితో పాటు మార్కెట్లో ఒక 2 కొనుక్కొచ్చాను. యాక్చువల్గా 3 కొనుక్కొచ్చాను. 3 కొనుక్కొస్తే వాటిలో ఒకటి దొంగ మొక్కడు మోసం చేశాడు. అది కూడా కొంచెం పగిలిపోయింది. అది గుడ్డు వచ్చి ఈరోజు నేను తీసుకున్న కాస్ట్ ఇప్పటి వరకు నేను ఎప్పుడూ తీసుకోవాలి, అంత కాస్ట్ పెట్టి మరీ తీసుకున్నా. 3 గుడ్లలో కూడా ఒకటి మోసం చేశాడు ఆయన. అన్ఎక్స్పెక్టెడ్గా తీసేసుకున్నాను నేను. మళ్ళీ దొరకట్లేదని చాలా షాపులు తిరిగాక ఇప్పుడు పొదగేస్తున్నా. కానీ వేపాకులో పొదగేస్తున్నా. ఒడ్లో వేస్తే ఏంటంటే చీమలు పట్టడము, కోడికి పేలు పట్టడం కానీ జరుగుతుంది. ఫస్ట్ టైం నేను వేపాకులో పొదగేస్తున్నా. చూడాలి ఎలా ఉంటుందో. 1 ఇయర్ నుంచి నేను 3 ఇయర్స్ నుంచి పొదగేస్తున్నా కూడా అవ్వడం లేదు. ఈసారి ఖచ్చితంగా అవుతుంది అనుకున్నాను. అవుతుంది అనే ఒక హోప్తో, నమ్మకంతో వేస్తున్నా. చూడండి ఒకసారి ఎలా వాషింగ్ మిషన్లో కూర్చోండి. వేపాకు గుడ్లు ఇవి తీయొద్దు, ఆగు. ఇదిగోండి గుడ్లు 5 ఉన్నాయి. అక్కడే ఉంచి దాన్ని వీడియో తీద్దాం. అక్కడికి వాటర్ పోసి తడిపినా కూడా అది వెళ్ళడంలా. చూడండి ఎలా కూర్చుందో. దాని మేతకు వస్తే బయటికి వెళ్తుంది. దానికి బయటికి వెళ్ళాలి, వాష్రూమ్కి వెళ్ళాలంటే బయటకు వస్తుంది. అయితే వాషింగ్ మిషన్లోనే ఉంటుంది. కిందకు ఉండేది ఇప్పుడు బట్టలు వేసి 10 డేస్ నుంచి ఉతకపోయేవాడికి వేసి పైకి వచ్చింది. చూడండి ఎట్లా అరుస్తుంది. నన్ను తీయొద్దు అని. తీయొద్దంట అంటే తీయొద్దంట. పొదుగుతూనే ఉంది. సరేరా, ఒకసారి పట్టుకో. నువ్వు వేస్తావా? సరే వే అయితే. స్తోత్రం, దేవుని తెలుసు. ఈరోజు వేస్తున్నాను. చూడండి ఎలా కూర్చుందో. బొట్టు పట్టుకొని నేను లోపల పెడతా గూట్లోకి.